ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనంలో ఈ విలువైన మాట ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, చనిపోయేవాడు ఈ లోక యాత్రను ముగించేవారు చనిపోతూ ఉంటే దేవుడు సంతోషించును అంటున్నాడు. జీవమరణాలు ఆయనే ఇచ్చాడు. నరులారా తిరిగి రండి అని ఆయనే పిలుస్తున్నాడు. మొన్నైనది వెనకటి వలె మొన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును అని వాక్యమైన దేవుడే చెప్తున్నాడు. మరి మరణము నొందుటను బట్టి మనుషులను బట్టి నేను సంతోషించువాడను కాను అంటున్నాడు. అయితే ఎందుకు సంతోషించేవాడు కాదు అంటే గనక, నీవు ఆ పాపంలోనే మరణిస్తే రక్షణ అనేది పొందుకోకుండా ఆ పాపశాప జీవితాన్ని అనుభవించి ఈ లోకయాత్రను ముగిస్తే, తండ్రి ఉండే లేదా తండ్రి సిద్ధపరిచిన స్థలంలోనికి నువ్వు వెళ్లకుండా అపవాదికి సిద్ధపరిచిన నరకంలోనికి వెళ్ళిపోతావు గనుక, ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉన్న నిన్ను నన్ను బట్టి రక్షణ పొందకుండా, బాప్తిస్మం అనేది మారు మనస్సు అనేది లేకుండా చనిపోతే ఆయనకి సంతోషం లేదు. నిన్ను బట్టి అలా నశించిపోతున్న వారిని బట్టి ఎంతో బాధ ఉంది. అందును బట్టే మరణము నొందిన వారిని బట్టి నేను సంతోషించను అంటున్నాడు. మనసు త్రిప్పుకోవాలని, మనసు మార్చుకోవాలని, అప్పుడు యుగయుగాలు జీవిస్తారని లేక బ్రతుకుతారని, దాన్ని బట్టి తండ్రిగా సంతోషిస్తానని, పిల్లలైన మన కోసము, మన అంతము మరణము కోసము, మన జీవిత ముగింపు కోసము ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు సహోదరుడా, సహోదరి. మనస్సు మార్చుకో, మారు మనసు పొందు. అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. నా జీవితము కూడా యుగయుగాలు సంతోషభరితమైన ఆ పరలోక పట్టణంలో ఆ దేవుడు సిద్ధపరిచిన స్థలంలో ఉంటుంది. అలా ఉండటానికి, ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి, మార్పు చెంది మారు మనసు నొంది ఈ లోకయాత్రను ముగించటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. గడిచిన దినాలు నీ కృప చూపి రాత్రంతా సుఖనిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా ముగింపు గురించి, దేవా నువ్వు సిద్ధపరిచిన స్థలంలో ఉండాలని, నీ సంతోషము గురించి, దేవా మా జీవితం గురించి మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎందరి మాటలు ఆలకిస్తూ ఈ గ్రూపులో ఉన్నారో, వారి దినచర్య ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నారో, వారందరి జీవితాల్లో మేలుకరమైన, సంతోషదాయకమైన, సమాధానయుక్తమైన దినాలుగా దేవుని అనుగ్రహించి నీ దినము అటు విధమైనదిగా ఉండునట్లు మీరు దయచేయండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రత దయచేయండి. నేటి దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు అనుగ్రహించండి. బలహీనులైన వారిని బలపరచండి. చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు కూడా నేటి ఉన్నతమైన నీ కృపతో ఆశీర్వదించమని, ముందున్న సమయం అంతా నీ చిత్తానుసారంగా మాయడలా జరిగించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.